పద్మాలు తాన్ కొండిపోనాన్. ఆ పద్మపత్రాక్షుడు సుందరమైన నేత్రములు కలిగినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఎప్పుడో వచ్చుంటాడు. ఈ అమ్మాయిని చేపెట్టుకుని తీసుకెళ్ళిపోయి ఉంటాడు. మరుమహళాయి కూడి వారుందు பெற்ற வசோதை மருமகளை கூடி வாழ்ந்து మనాట్టుపురం చేరుంగులో. ఆమె ఆ అత్త అయినటువంటి ఆ నీలాదేవి కాదు, ఆ యశోదాదేవి అశోదై పెరుమహళాయి పెట్ట వశోదై మొత్తం ఆ రేపల్లెకి అంతటికి నాయకురాలు అని చెప్పదగినటువంటి ప్రసిద్ధిని పొందినటువంటి యశోద ఈ కోడల్ని దగ్గరికి తీసుకొని మనాట్టుపురం చెయ్యుంగులో వివాహం చేసి, మనాట్టుపురం అంటే ఊరేగింపు చేసి అందరూ సంతోషించేట్లుగా నాయన కూడా ఆనందంగా చూసి సంతోషపడేటట్లుగా చేస్తుందా అని అనుకుంటోంది ఆ తల్లి అని ఆ పాసురం. ఆ పాసురాన్ని అట్లాగే భావించకుండా రామానుజుల వారు దానిలో ఉండేటువంటి అంతరార్థాన్ని గ్రహించి మా శిష్యులు కూరత్తాడు వారు నాకు కుమార్తె లాంటి వారు శిష్యులందరూ కూడా గురువు గారికి సంతానం వలె ప్రేమపాత్రులై ఉంటారు కనుక అందులో రామానుజుల వారికి అత్యంత ప్రేమపాత్రమైనటువంటి ఈ కూరత్తాళ్వాన్ అనేటువంటి వారిని భగవంతుడు శివనారాయణుడు తన సన్నిధికి చేర్చుకోవడంతో తన సన్నిధికి తాను వెంట తీసుకుపోయినటువంటి గోపికను తీసుకుపోయినటువంటి కృష్ణుడిలాగే పరమాత్మ కూడా నా కుమార్తె అని చెప్పదగినటువంటి అన్ని విధాలుగా సంపూర్ణ యోగ్యతలు కలిగినటువంటి వీరిని తీసుకువెళ్ళాడు పరమాత్మ. నాకంటే ముందే సంతోషమే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యసూరులందరూ చూస్తుండగా వీరికి గొప్ప మంచి అలంకారాదులను చేసి అలంకరించి దగ్గరికి తీసుకొని ముద్దాడి ఈ కూరత్తాళ్వాన్ అనేటువంటి ముక్త పురుషులతో ఆనందపడతాడేమో పరమాత్మ అని భావిస్తూ ఈ పాసురాన్ని చదువుకునేవారట రామానుజుల వారు. ఆ సమయంలో వారు పరమపదించిన సమయంలో అని చెప్తారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మంచి భావం కలిగినటువంటి పాశ్రమలను అనుసంధిస్తున్న సమయంలో దానిలో అంతర్గూఢమైనటువంటి భావాన్ని తమకు అన్వయించుకొని ఆ తల్లి తన బిడ్డను కృష్ణుడు ఎత్తుకుపోయినాడు అనే భావన కాదు ఇక్కడ. తమకు అత్యంత ప్రియమైనటువంటి శిష్యులైన కూరత్తాళ్వాన్ తమకంటే ముందే పరమాత్మ తీసుకువెళ్ళిపోయాడే, మంచిదే, సంతోషం, మహానుభావులు నాకంటే యోగ్యులు, నాకంటే ముందే భగవత్ సన్నిధికి చేరారు వారు. అటువంటి ఆ మహానుభావుడిని పరమాత్మ ముక్త పురుషుడిని సర్వాలంకారాలతో తన దగ్గరికి పిలిపించుకొని గౌరవించి ఆయనకి బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తాడని నేను భావిస్తున్నాను అని అనుకున్నారు అన్నమాట. అట్లా రామానుజుల వారికి అత్యంత ప్రియమైనటువంటి పాశురం ఇది అని మనకు తెలుస్తోంది. ఇందు మదహళిత్తన్ ఓడారతోళ్ళు వలియన్ నందగోపాలన్ మరుమహళే అని పిలుస్తున్నారు. నందగోపాలుని యొక్క కోడలైనటువంటి ఓ నీలాదేవి అని. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వస్తుంది. ఆడవాళ్ళకి అత్తగారింటి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా లేకపోతే పుట్టింటి మీద ప్రేమ ఉంటుందా? పుట్టింటి కథలు ఎవరైనా చెప్తున్నప్పుడు మా నాయనగారు అంత గొప్పవారు, మా అమ్మ అంత గొప్పది, మా ఇంట్లో ఎంతో ఐశ్వర్యం ఉంది అని చెప్పుకుని సంతోషిస్తుంటారు కొందరు. అది కాక పుట్టింట్లో ఏదో 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నాము, తర్వాత ఇక్కడికే శాశ్వతంగా మనం వృద్ధి పొందేది, మన జీవితము, పిల్లలు, సంతానము, వంశం వృద్ధి పొందేది, ఐశ్వర్యం అంతా మళ్ళీ ఇక్కడే, అక్కడికి మళ్ళీ వెళ్ళాం కదా. ఎప్పుడైనా వెళితే ఒక రోజు 2 రోజు వెళ్ళొస్తాం తప్ప. కనుక ఈ మెటీరియల్లే మనకు శాశ్వతమని భావించేటువంటి వాళ్ళు తమ ఈ ఇల్లే బాగుంది అని అక్కడ కూడా చెప్పి, ఆ తల్లిదండ్రులకు కూడా చెప్పి, మాకు చాలా అన్ని రకాలైన క్షేమాలు సుఖంగా ఉన్నాయి, అందరూ నన్ను బాగా చూస్తుంటారు అని చెప్పి ఇంకా అక్కడున్న వస్తువులన్నింటినీ ఇక్కడికే తెచ్చుకుంటుంటారు తాము ఉన్న చోటికి. అది చూస్తుంటాం కదా. అట్లాగా నీలాదేవిని మేలుకొల్పుతున్నప్పుడు నందగోపాలుని యొక్క కోడలా అని పిలిస్తే ఆమెకి సంతోషం. ఆమె తండ్రి పేరు కుంభుడు అని చెప్పుకున్నాం, యశోద తమ్ముడు.
ఆ కుంభుని యొక్క కుమార్తె అయినటువంటి ఓ నీడా అని పిలవటం లేదు. అట్టా పిలిస్తే సంతోషిస్తుందని అనుకోవటం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నందగోపాలుని యొక్క కోడలా అని పిలవటమే తనకు అభీష్టమని ఆమె భావిస్తోంది కనుక ఆ సంబంధంతో పిలుస్తున్నారన్నమాట. సీతమ్మ గారు హనుమంతుడితో చెప్పేటప్పుడు సుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం అని చెప్తారు. సుందరకాండంలో వస్తుంది. నేను శత్రు సైన్య ప్రతాపిన ఇంద్రుడితో వెళ్ళి కలిసి రాక్షసుల మీద యుద్ధం చేసి జయించినటువంటి దశరథుడున్నాడే, ఆ దశరథుడి యొక్క సృషా కోడల్ని, జనక మహారాజు యొక్క కూతుర్ని అని తర్వాత చెప్పుకున్నారట. సృషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం అని. కనుక అదే ఇష్టం అవుతుంది అన్నమాట. ఆ విధంగా ఇక్కడ కూడా నందగోపుని యొక్క కోడలా అని పిలవటమే ఈమెకు అభీష్టమని పిలిచిన వారి యొక్క అభిప్రాయం అని తాత్పర్యం అన్నమాట. ఆ నందగోపుడు ఎటువంటి వాడు అన్నారు. ఉందు మదహళి తన్, ఉందు అంటే మదమును కార్చేటటువంటి, మద కళిరు, మదగజం, భద్రగజం అని అంటారు. మంచి లక్షణాలు కలిగినటువంటి గజములు మహారాజుల యొక్క దివాణముల ముందు ఉంటాయి. శుభలక్షణం అది, అశ్వములు గజములు ఉండటం. అటువంటి మదగజములతో కూడినటువంటి ఐశ్వర్యం కలవాడు అని అర్థము చెప్పచ్చు. రేపల్లెకంతా నాయకుడు, రేపల్లెకు నాయకుడే కాకుండా ఈ నందగోపుడు వసుదేవుడికి అత్యంత ప్రియమైనటువంటి వాడు, మిత్రుడు. వసుదేవుడు ఇవాళ జైల్లో ఉన్నాడు, కానీ అంతకుముందు ఆయనకి రాజ్యము అవన్నీ ఉన్నాయి కదా. ఆ సందర్భంలో వసుదేవుడికి అత్యంత ప్రియుడుగా ఉండేవాడు, అభిమాన పాత్రుడుగా. అందువల్ల తన కింద కొంత ప్రాంతాన్ని పరిపాలించేటువంటి సామంతరాజులాగా నందగోపుడిని భావించి ఆ వసుదేవుడే తన దగ్గర ఉండేటువంటి గజాంత ఐశ్వర్యంలో కొన్ని గజాలని వాటిని ఈయనకి పంపి ఉంటాడు. అందువల్ల పశువులతో పాటుగా ఈయన యొక్క భవనం ముందర మదగజాలు కూడా ఉన్నవి అని భావించుకోవచ్చు. లేకపోతే మదగజముల వంటి పరాక్రమం కలవాడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు అని రెండు రకాలుగా భావిస్తారు ఇక్కడ. ఓడాద తోళ్ళు వలియన్, ఓడాద పరాజయం ఎరుగనటువంటి, తోళ్ళు వలియన్ భుజబలము కలవాడు, గజం వంటి శక్తి కలవాడు, శరీరం కలవాడు, యుద్ధంలో ఎప్పుడు కూడా పరాజయమును ఎరగనటువంటి వాడు. అంటే ఏమిటి? మనకు భగవద్గీతలో చెప్తారు, యుద్ధే చాప్య పలాయనం అని చెప్పి యుద్ధంలో ఎప్పుడూ కూడా పలాయనం చేయకూడదు, వెనుదిరిగిపోకూడదు. ఇది ఉత్తముడైనటువంటి వీరుని యొక్క ప్రధానమైన లక్షణం అన్నమాట. యుద్ధే చాప్య పలాయనం అని చెప్పినట్లుగా ఈ నందగోపుడు ఏనాడు యుద్ధమునందు వెనక్కు తిరిగి వెళ్ళిపోయినటువంటి వాడు కాడు అని అర్థం. ఓడార తోళ్ళు బలియన్ అనేటటువంటి దానికి అటువంటి నందగోపుల యొక్క కోడలా అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఒక విశేషం, నందగోపుని యొక్క పేరుని చెప్పుకోవటంలో తాత్పర్యం ఏమిటి? నందగోపుని యొక్క కోడలా అని ఎందుకు చెప్పాలి అని అంటే, నందగోపుడు రక్షకుడుగా ఉన్నాడు కనుక కృష్ణుడి విషయంలో అపాయం కలుగుతుంది అని మనమేమీ భయపడిన అవసరం లేదు అని ధైర్యం చెప్పుకుంటున్నారన్నమాట. ఇక్కడ నందగోపుడు రక్షకుడు, ఈ ప్రాంతానికి అంతటికి మంచి బలశాలి, అవసరమైతే శత్రువులతో యుద్ధం చేయగలిగినటువంటి శక్తి ఉన్నది, కానీ వెనుదిరిగేటటువంటి వాడు కాడు. అటువంటి ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి కృష్ణ పరమాత్మ ఆయన రక్షణలో ఉన్నాడు కనుక ఏం మనం భయపడే అవసరం లేదు అని భావం అన్నమాట. భయం భయానాం అపహారిణి స్థితే మనస్యనంతే మమ కుత్ర తిష్టతి అంటాడు ప్రహ్లాదుడు. భయములన్నింటినీ తొలగించేటువంటి వాడు,
అందరికీ భయాన్ని తొలగించేటువంటి వాడు ఆశ్రితులైనటువంటి వారికి. అటువంటి పరమాత్మ ఉండగా మనకేం భయం? ఎవడైతే భగవంతుడిని ఆశ్రయించి ఆయనను ఉపాసిస్తాడో అటువంటి వ్యక్తి ఏ విధమైన భయమును పొందనవసరం లేదు అని చెప్పి మనకు ఉపనిషత్తు చెబుతుంది. నబిభేతి కుతశ్చనేతి అని ఉపనిషత్తు వాక్యం. కుతశ్చన ఏ విధంగా కూడా ఎవరిని చూసి కూడా భయపడనవసరం లేదు. ఆ దేవతలు ఏమైనా అంటారేమో, రాక్షసులు ఏమైనా అంటారేమో అని మనం భయపడనవసరం లేదు. భగవంతుడిని ఉపాసించేటువంటి వాళ్ళకి ఏ విధమైన భయం కూడా కలగదు. 4వ పాశురం దగ్గర మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. మాంగళ్యస్తవం అనేటువంటి ఒక స్తోత్రం ఉన్నది అని పుస్తకంలో. ఆ మాంగళ్యస్తవంలో ఉన్నటువంటి స్తోత్రం ప్రకారం ద్రవంతి దైత్యాహ, భగవద్భక్తులను చూస్తే దైత్యులు అని చెప్పబడేటువంటి రాష్ట్రులందరూ కూడా పారిపోతుంటారు. బాబోయ్ భగవద్భక్తులట, వీళ్ళని ఏమైనా మనం అన్నామంటే ఆయన మనల్ని శిక్షిస్తాడనే భయం. ప్రణవంతి దేవతాహ, దేవతల్లాంటి వారు కూడా భగవద్భక్తులు వస్తుంటే సాష్టాంగంగా పడి నమస్కారం చేస్తుంటారు అని చెప్పుకున్నాం కదా. అట్లా భగవంతుడికి కూడా రక్షకుడైనటువంటి ఈ నందగోపుడు ఉన్నాడు కనుక భగవంతుడికి రక్షకుడేమిటి అని అంటారు. దుర్మార్గులైనటువంటి ఈ కంసాదుల ద్వారా రోజు రోజు జరుగుతుండేటువంటి అపకారాన్ని బట్టి ఏమవుతుందో పిల్లవాడికి అని మనస్సులో ఆశంక, ఆవేదన కలగవచ్చు. అటువంటి ఆవేదన మనకేమీ అవసరం లేదు, నందగోపుడు ఉన్నాడు అని భావిస్తున్నారు అన్నమాట. అట్లాగే మనకు మహోపదేశం చేసేటటువంటి ఆచార్యులు ఉన్నారు కనుక నందగోపుడు అంటే ఆచార్య స్థానంలో నందగోపుడిని మనం పెట్టుకున్నాం. అటువంటి మహాచార్యులు ఉన్నారు కనుక వారి యొక్క సదుపదేశంతో మనం ఉజ్జీవించగలం. కానీ మనం ఏ విధమైనటువంటి దుఃఖాలని పొందుతామేమో, ఎట్లా అవుతుందో, ఇంకా ఎన్ని జన్మాలు పొందాలో, ఎన్ని కష్టాలను పొందాలో అని మనం భయపడనవసరం లేదు అని ఆ వాక్యాన్ని బట్టి తెలుస్తోంది మనకు. ఆచార్యులైనటువంటి వారు అటువంటి సర్వశక్తి సంపన్నులు, జ్ఞాన అనుష్ఠానములు సంపూర్ణముగా కలవారు అని అర్థం అన్నమాట. ప్రబంధంలాగానే వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రబంధం ఒకటి ఉన్నది. శ్రీవచన భూషణము అని అంటారు ఆ ప్రబంధాన్ని. వైష్ణవులైనటువంటి వారు ప్రధానంగా సేవించవలసినటువంటి మహాగ్రంథం అది. ఆ శ్రీవచన భూషణంలో 2-3 సూత్రాలు ఇదే అంశాన్ని మనకు తెలుపుతున్నవి. స్వదోషానుసంధానం భయహేతు, భగవద్గుణానుసంధానం అభయహేతు, భయాభయంగళ్ ఇరండుం మారాడిల్ అనర్థమే సిద్ధిక్కుం అని 3 సూత్రాలు. స్వదోషానుసంధానం భయహేతు, మనం ఎప్పుడు కూడా భయపడుతుండాలి. మనలో ఉండేటటువంటి దోషాలను తలంచుకొని ఇటువంటి అపచారాలను చేశాం కదా, ఏమో ప్రకృతి వశం వల్ల చెయ్యము అని అనుకున్నా కానీ మళ్ళీ మరునాడు అదే పని జరుగుతుంటుంది. మనం అనుకోకుండా కూడా మన అభ్యాసాన్ని బట్టి. కనుక ఇటువంటి దోషాలు కలిగినటువంటి నన్ను భగవంతుడు అనుగ్రహించాడో ఎట్లా నేను జీవించేది అనేటటువంటి భయం కలుగుతుంది స్వదోషానుసంధానం చేసుకున్నవాడికి, తనలో ఉండేటటువంటి దోషములను తలంచుకున్నవాడికి అన్నమాట. ప్రతివాడు కూడా తాను అటువంటి నైత్యానుసంధానం చేసుకోవాలి. నేను అమర్యాద, క్షుద్ర, చలమతి, అసూయా ప్రహవభూ, తల్లిదండ్రుల మాట విన్నవాడిని కాదు, పెద్దలు చెప్పిన మాట విన్నవాడిని కాదు, అన్ని రకాలైనటువంటి దురాచారాలకు లోనైనటువంటి వాడిని. ఇటువంటి వాడిని నేను జీవించే అవకాశం ఉందా, జీవించలేనేమో అని భయపడాలి. ఇట్లా భయపడుతున్నటువంటి వ్యక్తిని గురించి ఆచార్యులు భగవంతుని యొక్క సద్గుణములను గురించి బాగుగా ఉపదేశించడంతో భగవద్గుణానుసంధానం అభయహేతు. ఆ సమయంలో మనం భగవంతుని యొక్క ప్రభావాన్ని గురించి తెలుసుకుంటామనుకోండి, మనస్సులో భావించుకుంటామనుకోండి, భగవంతుడు
క్షత్రబంధువు లాంటి వాడిని కూడా అనుగ్రహించాట. ఎవరో మహాపచారం చేసినటువంటి కాకాసురుడు లాంటి వాడిని కూడా అనుగ్రహించాట అని ఎవరెవరినైతే భగవంతుడు అపచారం చేసినటువంటి వాళ్ళని కూడా అనుగ్రహించాడో ఆ విషయాలన్నింటినీ తెలుసుకున్నప్పుడు అంటే భగవంతుడు అత్యంత ఉదారమైనటువంటి మనస్సు కలవాడే. ఇతరులను బాధించాలని ఆయన యొక్క అభిప్రాయం కాదు. వాడు ఒకనాడు శరణాగతుడైనట్టయితే వాడిని కూడా రక్షిద్దామనుకునేవాడే. కానీ రావణాసురుడు లాంటి వాడు ఎదురుగా వచ్చిన వాడిని శిక్షించకుండా వెంటనే వదిలిపెట్టి రేపు మళ్ళీ రా అని వదిలిపెట్టినంత మంచి హృదయం కలవాడు, దయా పరిపూర్ణమైనటువంటి వాడు, వాత్సల్యం కలవాడు. మన దోషములన్నింటినీ కూడా ఆయన క్షమిస్తాడు. క్షమించడం అంటే పోతే పోయింది లేదు, మొదట్లో తప్పు చేసి ఉంటాడు, తప్పు చేయని వాడంటూ ఎవడైనా ఉంటాడా అని తానే మళ్ళీ మనస్సులో సమర్థించుకొని అనుగ్రహించేటంతా ఉదారమైన స్వభావం కలవాడు. కానీ ఏదైనా చిన్న తప్పు జరిగితే ఆ తప్పునే పట్టుకొని వాడిని శిక్షించేటువంటి ఇతర దేవతల లాంటి వాడు కాడు మన పరమాత్మ, మన స్వామి శ్రీమన్నారాయణుడు అని భగవంతునిలో ఉండేటువంటి వైభవాన్ని గురించి ఆయన యొక్క గుణములను గురించి పెద్దలు మనకు ఆచార్యులు ఉపదేశిస్తున్నప్పుడు పర్వాలేదు, వాళ్ళనే రక్షించినటువంటి వాడు రోజు 99 తిట్లు తిడుతుండేటటువంటి శిశుపాలు ఉండే చివరికి మళ్ళీ సాయుధ్యం ఇచ్చాట. శిశుపాలుడు యొక్క ఈ చక్రాయుధంతో వాడిని చంపేసిన తర్వాత మళ్ళీ తన సన్నిధిగా చేర్చుకున్నట్టు నరకానికి పంపలేదుట వాడిని. కనుక అంతటి శిశుపాలుండే అనుగ్రహించినాడు కదా. అమ్మవారి విషయంలో అపరాధం చేసినటువంటి కాకాసురుణ్ణి కూడా అనుగ్రహించినటువంటి వాడు కదా. మనం అంతకంటే తప్పేం చేయలేదులే, ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటాం, ఆయన ఆజ్ఞను ధిక్కరించుంటాం, వాస్తవమే కావచ్చు. అయినా ఆ స్వామి పశ్చాత్తాపం కలిగినటువంటి మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు అని భగవద్గుణానుసంధానం అభయహేతు. తనలో ఉన్నటువంటి దోషాలను తలంచుకునేమో తాను భయపడాలి, భగవంతునిలో ఉండేటటువంటి గుణాలను తలుచుకున్నప్పుడేమో పర్వాలేదు అని ధైర్యంతో ఉండాలి. అవి తనకు అభయాన్ని ప్రసాదించేటువంటివి అన్నమాట భగవంతుని యొక్క గుణాలు. భక్తుడైన వాడు ప్రతిరోజు కూడా తన దోషాలని తలంచుకొని ఎట్లాగా అని కొంచెం పశ్చాత్తాపడాలి. దానికి తగినట్లుగా భగవద్గుణాలను అనుసంధించుకొని తాను అభయాన్ని పొందాలి. అట్లా కాకుండా ఉంటే ఏమవుతుంది అని మళ్ళీ ప్రశ్న వచ్చిందిట. భయాభయంగల్ ఇరండు మారాడిల్ అనర్థమే సిద్ధిక్కుం అన్నారు. ఈ రెండు మారితే అంటే ఏమిటి? తనలో ఉండే దోషాలను తలంచుకొని తాను భయపడాలన్నాము. అట్లా కాకుండా తనలో ఉండే ఏ కొన్నో కాస్తో కూస్తో మంచి గుణాలు కూడా కొన్ని ఉంటే ఆ గుణాలను బట్టి నేను తప్పకుండా ఉజ్జీవించగలంలే, భగవంతుడు నన్ను అనుగ్రహించగలలే అని భావించడం తప్పు. స్వదోషానుసంధానం భయహేతువు కాదు. స్వగుణానుసంధానం చేసుకొని నేను ఇదిగో భగవంతుడికి ఇంత కైంకర్యం చేశాను, అది చేశాను, ఇది చేశాను, సహస్రనామ పారాయణం చేస్తున్నాను, తప్పకుండా అనుగ్రహిస్తాడులే అని తాను ఉజ్జీవించడానికి తాను చేసిన ఏ కించిత్ పుణ్యమో కారణం అనుకుంటే అది పొరపాటు. అట్లాగే భగవంతుని యొక్క గుణాలను తలుచుకుంటే మనకి అభయం కలుగుతుంది అని ఇందాక చెప్పుకున్నాం. ఆయనలో ఉండే దయావాత్సల్యాది గుణాలను కలుసుకొని. అట్లా కాకుండా భగవంతునిలో మరికొన్ని గుణాలు కూడా ఉన్నాయి. స్వాతంత్ర్యం ఉన్నది. ఆ స్వాతంత్ర్యం చేత ఆయన ఏవైనా చేయగలడు. చాలా దుర్మార్గుడు పరమాత్మ. నేను ఇంత కష్టపడుతుంటే నన్ను అనుగ్రహించడం లేదు అని అంటే ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళని అనుగ్రహించడు, లేని వాళ్ళని అనుగ్రహించడు అన్నమాట. కనుక ఆయనకి పక్షపాతం ఉంది అని అంటూ భగవంతునిలో గుణాలను తెలుసుకోకుండా భగవంతునిలో దోషాలను తాను ఆరోపించుకొని ఏం చేస్తాడో ఏమో కర్మం. ఆయన స్వతంత్రుడు, ఎవరు చెప్పినా వినేవాడు కాడు, నరకంలోనే పడేస్తాడేమో అని ఏడుస్తూ కూర్చోవడం తప్పు. భగవంతునిలో ఉండేటటువంటి స్వాతంత్ర్యాన్ని తలంచుకొని ఆయనని నియమించేవాళ్ళు లేడు గనక, లేదు వీడిని ఏనాడు నేను రక్షించేది లేదు అని అంటే ఆయనకి చెప్పగల వాళ్ళు ఎవరు లేరు. సర్వస్వతంత్రుడు, ఆయన పైన నియామకుడు ఇంకోడు లేడు.
కనుక అటువంటి ఆయనలో ఉండే గుణాలను కొన్ని తలంచుకొని భయపడి ఉంటే వీడు జీవించే అవకాశం లేదు. ఇది భయాభయంగా ఇరండు మారాడిల్ అనర్థమే సిద్ధిక్కుమ్మని. నేను మంచి గుణాలు కలవాడిని అనుకుంటే తప్పు. భగవంతుడిలో స్వాతంత్ర్యం లాంటి కొన్ని దుర్లక్షణాలు కూడా ఉన్నాయి. వాటి వల్ల మనల్ని ఎక్కడ పడేస్తాడో ఏం చేస్తాడో ఏమో అని భయపడటం కూడా తప్పు. భగవంతుడిలో తనను జీవింపచేయటానికి తగినటువంటి గుణాలను తలంచుకోవాలి. స్వాతంత్ర్యాది గుణాలు ఉండొచ్చు కాక వాటితో మనకు అవసరం లేదు. మనల్ని ఉజ్జీవించే గుణాలనే మనం తలంచుకొని అదే మనకు అభయాన్ని ప్రసాదిస్తుందని భావిద్దాం. మనలో కొన్ని ఒకటో రెండో కొంచెం మంచి గుణాలు కూడా కాస్తో కూస్తో ఉండవచ్చు. ఆ మంచి గుణాలను బట్టే నేను ఉజ్జీవిస్తాను అనుకుంటే తప్పు. తనలో ఉండే దోషాలను తలంచుకొని ఎప్పుడు తాను భయపడవలసింది. దీనికి వ్యతిరేకంగా వర్తించడం తప్పు అని ఆ సూత్రాలను బట్టి మనకు తెలుస్తోంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి మనలాంటి భక్తులందరినీ కూడా భగవంతుడు అనుగ్రహించాడా అనంటే తప్పకుండా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి మనం అభయాన్ని భావించవచ్చు, మనస్సులో తలంచుకోవచ్చు. భయపడని అవసరం లేదు. ఎందుకు? ఓడారతోళ్ళు బలియన్, మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు నందగోపుడు యొక్క రక్షణలో ఉన్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మకు ఏమవుతుందో అని భయపడని అవసరం లేదు అని ఇక్కడ పై అర్థం. మనల్ని భగవంతుడు ఆశ్రయించినప్పుడు భగవంతుడు మనల్ని శిక్షిస్తాడేమో అని మనం భయపడని అవసరం లేదు. మనల్ని దగ్గరికి తీసినటువంటి ఆచార్యులు ఉన్నారే, వారే భగవంతుడితో చెప్పి ఒప్పించి మనల్ని అనుగ్రహించగలరు అని మనం ఆచార్యుల యొక్క భుజఛాయలో ఉన్నాం కనుక, వారి యొక్క పాదఛాయలో ఉన్నాం కనుక ఉజ్జీవించగలము అని మనం సంతోషించవచ్చు అని దీనికి తాత్పర్యం. ఓడారతోళ్ళు బలియన్ నందగోపాలన్ మరుమహళే నప్పిన్నాయి. అటువంటి నందగోపాలుని యొక్క భార్య అయినటువంటి ఓ నీడాదేవి కందం కమళం కుర్రలి కడై చిరవాయి. కందం కమళం కుర్రలి, గంధమును వెదజల్లేటటువంటి పుష్పమాలికలతో కూడిన కొప్పు కలది, కేశపాశము కలది అని అర్థం. ఇక్కడ ఒక చమత్కారమైనటువంటి విశేషం ఏమిటి అనంటే, పుష్పమాలికలన్నింటినీ అన్ని రకములైన సుగంధం గల పుష్పాలని కుప్పులో ధరించి ఉన్నది కనుక ఆమె వస్తుంటే అటు ఇటు చూస్తూ వస్తుంటే ఆ శిరస్సులో ఉండే పుష్పమాలికలు కేశపాశము కదులుతుంటే ఆ సుగంధం, వాటిలో ఉన్నటువంటి సుగంధం 4 దిక్కులా వ్యాపిస్తున్నది అని అర్థం. ఇక్కడ వాస్తవమైనటువంటి అంతరార్థం ఏమిటి అనంటే, ఆమె ఉత్తమ నాయిక కనుక ఆ నీడాదేవి పుష్పముల యొక్క సువాసన చేత ఆమె కేశపాశానికి సుగంధం వచ్చిందా? ఆమె కేశపాశములలో సహజంగా మొదటి నుంచి సుగంధం ఉండి ఆ సుగంధమే పుష్పాలకు సంక్రమించిందా అని మనం గుర్తించాలి, ఇక్కడ విచారించుకోవాలి అని అంటారు. స్త్రీలలో ఉత్తమ జాతికి చెందినటువంటి స్త్రీలకు పద్మినీ జాతి స్త్రీలు అని అంటారు. పద్మినీ జాతి అనంటే ఆమె ఎక్కడి నుంచి వస్తున్నా సరే మంచి పద్మపు సుగంధం వస్తుంటుంది. అది సహజంలో శరీరంలో ఉత్తమ స్త్రీలకు ఉన్నటువంటి లక్షణం అన్నమాట. నీరాదేవి అటువంటిది కనుక ఆమె కేశములలో అన్ని రకాలైనటువంటి సుగంధం గల పుష్పాలను ధరించినా ఆ పుష్పాల సుగంధం ఎక్కడో పోయింది. ఆమె శరీరంలో సహజంగా ఉండేటువంటి పద్మగంధమే ఆ పుష్పాలకు కూడా సంక్రమించి ఆ సువాసన 4 పక్కల వెదజల్లుతున్నట్టుగా ఉన్నది అని అర్థం. మనకు ఆండాళమ్మ వారు ధరించినటువంటి అన్ని విధములైన పుష్పాలతో కూడినటువంటి సుగంధమాలికలను రంగనాథుడు ధరిస్తున్నాడు. పెరియాడు గారు తీసుకువెళ్ళి ఇది తెలవకుండా, ఈమె ధరించిందని తెలవకుండా ఆయనకి సమర్పిస్తున్నారు. ఆ స్వామి కూడా మునుపటి కంటే ఎక్కువగా సంతోషంతో ఈమె ధరించిన తర్వాత వచ్చినటువంటి ఆ పుష్పమాలికల్ని ఆనందంగా స్వీకరిస్తున్నాడు అని మనకి కథ చెబుతోంది. ఇక్కడ ఆమోదవత్యపి సదా హృదయంగమాపి రాగాన్వితాపి
లలితాపి గుణోత్తరాపి మౌళిస్రజా తవ ముకుంద కిరీట భాజా గోదే భవచ్చధరితా ఖలు వైజయంతి. అమ్మవారు తాను కొప్పులో పెట్టుకున్నటువంటి మాలిక రంగనాథస్వామికి పంపారే, ఆ మాలిక గొప్పదా, విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి వైజయంతి అనేటువంటి మాలిక గొప్పదా అని ఒక చిన్న విచారం చేస్తున్నారు ఈ స్తోత్రంలో, గోదాస్థుతిలో శ్లోకంలో వేదాంత దేశకుల వారు. వనమాలి గదీశారిణి శంఖీ చక్రీ సనందకి అని మనం శ్లోకం చదువుకుంటాం. వనమాలి అంటే వైజయంతిమాలను వక్షస్థలమునందు ధరించిన వాడు అన్నమాట. వైజయంతిమాల అంటే అది ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటుంది. ఇవాళ కాసేపు అయిపోయేటప్పటికి అయిపోయింది, వాడిపోయింది, ఈ దండ తీసేసి మళ్ళీ పారేయటం, మళ్ళీ మర్నాడు ఇంకో దండను ధరించడం కాదు. నిత్యనూతనంగా అన్ని విధములైనటువంటి సుగంధములతో భరితమై ఉండి సుకుమారమైనటువంటి ఏనాడు కూడా కొత్తగానే ఉండేటటువంటి మాలికను వైజయంతి మాల అంటారు. అటువంటి మాలను ఆయన వక్షస్థలంలో ధరిస్తాడు కనుక వనమాలి అనబడుతున్నాడు. ఆ వనమాలనేమో వక్షస్థలంలో ధరిస్తున్నాడు. నీవు పంపినటువంటి మాలికని నతేన శిరసా ధత్తే నతేన శిరసా తవ మౌళిమాలాన్ తల వంచి మహాప్రసాదమని ఆండాళమ్మవారి శిరస్సులో ధరించినటువంటి మాలికను తాను శిరస్సులో ధరిస్తున్నాడు. శిరస్సులో ధరించిన మాల గొప్పదా, వక్షస్థలంలో ధరించిన మాల గొప్పదా? అదేమో ఉన్నత స్థానంలో ఉంది. ఈ వైజయంతి మాలేమో వక్షస్థలంలో కిందుగా ఉంది. ఆమోదవత్యపి మంచి సుగంధం ఉంది ఆ వైజయంతి మాలలో. ఆమోదవత్యపి సదా హృదయంగమాపి ఆయన హృదయంలో అలంకారంగా ఉన్నటువంటిది. రాగాన్వితాపి రకరకాలైనటువంటి రంగులు గల పుష్పమాలలతో కూర్చబడినది. లలితాపి చాలా సుకుమారమైనటువంటిది. గుణోత్తరాపి ఎన్నో గుణాలు అందులో ఉన్నాయి. సూత్రానికి అందమైనటువంటి రంగులు, కూర్పు, సుగంధము మొదలైన గుణాలు ఎన్నో ఉన్నాయి. గుణోత్తరాపి మౌళిస్రజా తవ ముకుంద కిరీట భాజా నీవు పంపినటువంటి, నీవు శిరస్సులో ధరించి పంపినటువంటి మాలిక ఆ ముకుందుని యొక్క పరమాత్మ యొక్క కిరీట భాజ కిరీటంలో శిరస ధరిస్తున్నాడు తల వంచి. గోదే భవచ్చధరితా ఖలు వైజయంతి ఆ వైజయంతి మాల కూడా నీవు ధరించి పంపినటువంటి మాల కంటే తక్కువ స్థాయిదే అని చమత్కారంగా వర్ణిస్తారు. అట్లా అమ్మవారి శిరస్సులో ధరించినటువంటి మాల స్వామికి అత్యంత ప్రియమైనటువంటిది కనుక కందం కమలు కుర్రలి అనే పదం చేత ఆమె శిరస్సులో ధరించినటువంటి మాలికకు ఆమె కేశపాశ సంబంధం చేత సుగంధాతిశయం ఏర్పడ్డది అని దీన్ని బట్టి తెలుస్తోంది అన్నమాట. కందం కమలు కుళలి కడై తిరవాయ్ వందు ఎంగుం కోరి అழைతనహాన్. మీరు ఇంత పొద్దునే వచ్చి లేపుతున్నట్టున్నారేమిటి అని అనుకోకమ్మా. చూడు, నాలుగు ప్రక్కల వచ్చి కోళ్ళు తమ నివాస స్థలంలో నుంచి వచ్చి గోడల మీద నిలబడి అరుస్తున్నాయి. తెల్లవారింది అనటానికి గుర్తు నీకు తెలవటం లేదా? కోళ్ళు అరవటానికి ఏం లేండి. ఏదైనా అక్కడికో జంతువులు అంటూ ఏదో వస్తే కిసకిసకిసాను అర్ధరాత్రి 12ంటికి అరవటం మొదలు పెడతాయి. అట్లాగే కోళ్ళు కూడా అరుస్తున్నాయేమో అనుకోకు. మాధవి పందల్ మేల్ పలహాల్ కుయిలినంగల్ కూయినహాన్. మాధవి పందల్ మేల్ అంటే ప్రతి ఇంటికి ముందు వెనకాల అటుపక్క ఇటుపక్క కూడా స్వనదాది తీగల పందిళ్ళు ఉంటాయి. ఆ పందిళ్ళ మీదికి వచ్చి కుయిలినంగల్ కోకిలలు గుంపులు గుంపులుగా మధురమైన పంచమస్వరంతో గానం చేస్తుంటాయి, అరుస్తుంటాయి. అది సంగీతంలాగా ఉంటుంది అన్నమాట. అది కూడా వినపడలేదా? పిలహాల్ కుయిలినంగల్ కూవినహాన్ పందార్ విరలి ఉన్మయిత్తునన్ పేర్పాడా. మీరు చూశారు, మాట్లాడకుండా ఉంది. ఇంకా ఆమె వచ్చి తలుపు తెరవటం లేదు అని చూసి ఏం చేస్తున్నది ఈమె, ఇంకా నిద్రలోనే ఉందా అని కొంచెం ఆ తలుపులకి మధ్యలో కాస్తో కూస్తో సందులు ఉంటే ఆ సందుల్లో నుంచి చూస్తే స్వామి యొక్క వర్షస్థలం మీద ఇట్లా చేయి పెట్టుకుందిట.
ఇంకో చెయ్యి మీదేమో ఇంకో చేతిలోనేమో బంతి ఉన్నదిట. దాన్ని చూసి పందారు విరలి ఉన్మయిత్తునన్ పేర్పాడ, నీవు నీ మేనత్త కుమారుడైనటువంటి కృష్ణుడితో హాయిగా శయనం మీద శయనించి ఉన్నావు, ఒక చేతిలో బంతి పట్టుకొని ఉన్నావు. దాన్ని బట్టి ఏం తెలుస్తోంది? రాత్రి కొంతసేపు ఇద్దరు కూడా బంతులాట ఆడుకున్నారు. అలసిపోయిన తర్వాత ఆయన మీద చేయి వేసుకొని ఆ చేతిలో ఉన్న బంతి అట్లాగే ఉంది, నిద్రపోతుంది అన్నమాట. ఇక్కడ బంతి ఆట అనేది చేతిలో ఉన్నటువంటిది బంతి. ఒక చేతిలో బంతి, ఇంకో చేతితో భగవంతుడిని స్పృశించి పట్టుకొని ఆమె నిద్రపోతోంది. ఇక్కడ విశేషం ఏమిటి అనంటే, బంతి అనంటే మన బ్రహ్మాండములు అన్నమాట. ఇంకో చేతిలో ఉన్నటువంటి పరమాత్మ అంటే బ్రహ్మాండ నాయకుడు అన్నమాట. బ్రహ్మాండ నాయకుడిని ఒక చేతిలో పెట్టుకుంది. తన యొక్క సంతానము అని చెప్పదగినటువంటి జీవరాశినంతా కూడా ఒక చేత పట్టుకుంది. వాళ్ళిద్దరినీ కలపటం, భగవద్ అనుగ్రహానికి పాత్రులుగా వీళ్ళని చేయటం, అది ఒక లీలా విలాసం అన్నమాట. భగవంతుడు సృష్టిస్తున్నాడు, ఎందుకు సృష్టిస్తున్నాడు అని ఒకళ్ళు అడిగారట. ఎందుకు సృష్టిస్తున్నాడు? పని లేక? ఆయనకే ఆనందానికి తక్కువ? అన్ని విధములైన ఆనందాలు సంపూర్ణంగా కలిగినటువంటి వాడు బంతి ఆడటం ఏమిటి, టెన్నిస్ ఆడుతూ ఎట్లో వెళుతుంటాడు ఏమిటి? అవసరం లేదు కదా ఆయనకి. ఏదైనా కొరత ఉన్నటువంటి వాడు, సంతోషం లేకుండా ఏదో మనసులో ఆవేదనగా ఉన్నవాడు కాసేపు బజారుకు వెళ్ళి అటో ఇటో మైదానంలోకి వెళ్ళి ఆటో ఈ ఆటో ఆడుకుందాం అనుకుంటాడు. అవాప్త సమస్త కాముడు అన్నట్లుగా అన్ని రకాలైనటువంటి కోరికలు సంపూర్ణంగా నెరవేరి బ్రహ్మానందంతో కూడినటువంటి పరమాత్మ బంతి ఆటం ఏమిటి అనంటే, ఇది బంతి ఆటం కాదు. లోకులందరినీ ఉజ్జీవించాలని పరమాత్మ చేస్తున్నటువంటి సృష్టి వ్యాపారమునకు పరమార్థం ఇది. లోకులను ఉజ్జీవించడానికి కోసం చేస్తున్నటువంటిదే సృష్టి. కానీ సృష్టి వలన తానిదో ప్రయోజనాన్ని సంపాదించుకోవటం కాదు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నవి. అట్లా లోకలను ఉజ్జీవించడానికి ప్రధాన కారణమైనటువంటిది ఈమె కనుక జీవులందరినీ చేతిలో పట్టుకొని, ఇదిగో వీరందరూ కూడా మనవారు, వీరిని నీవు అనుగ్రహించాలయ్యా అని ఒక చేతితో ఆయన తట్టి లేపి వీరు మనల్ని అనుగ్రహింపచేస్తున్నట్టుగా ఉంది ఆ సన్నివేశము అని తాత్పర్యం. శ్రీయై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరే అంగీకారిభిరాలోకై సార్థయంత్యై కృతోంజలి అని చెప్పి లక్ష్మీ అమ్మవారికి నమస్కారం చేస్తూ ఒక శ్లోకాన్ని చెప్తారు పరాశర భట్టారు వారు. సృష్టిని విచిత్రమైనటువంటి సృష్టిని చేశాట పరమాత్మ. సృష్టిని చేసి, అమ్మ నేను చేసిన సృష్టి ఎట్లా ఉంది, బాగుందా? ఆమె బాగుందంటే ఈయనకి తృప్తి. ఏం సృష్టి అండి, అదేం బాగాలేదు ఇదేం బాగాలేదు అని అంటే, అయితే మళ్ళీ ఇంకోసారి చేస్తానులే. ఒక చిత్రకారుడు ఉన్నాడు, లేకపోతే బాగా కవిత్వం గేయాలు అవి రాసేటువంటి ఒక కవి ఉన్నాడు. తన కావ్యాన్ని తన గేయాన్ని లేకపోతే తను రాసినటువంటి చిత్రాన్ని మొదట భార్యకు చూపిస్తాడు. ఆమె బాగుందంటే రైట్ చాలా బాగుంది అని తాను సంతోషిస్తాడు. అట్లాగే పరమాత్మ తాను చేసినటువంటి సృష్టిలో ఉండే చమత్కారాలన్నింటినీ చూపిస్తుంటాడు. ఇదిగో చూసావా ఈ నవలి పక్షి, దాని యొక్క రెక్కలు చూడు ఎంత అందంగా ఉన్నాయో, నేను తయారు చేశాను అట్లాగా. తయారు చేసేవులే, అదిగో కాకి కూడా ఉంది, అది నువ్వు సృష్టించింది. దాన్ని చూస్తే అందరూ అసహించుకుంటుంటారు. అవును, ఒక పక్క దోషం కనపడ్డప్పుడే ఇంకో పక్క గుణం తెలుస్తుంది. ఎప్పుడు కాకుల్నే చూస్తున్నప్పుడు నెవల్ని చూడకపోతే వాడికి అది కూడా బాగానే ఉన్నదని అనిపిస్తుంది. అందువల్ల కాకుల్ని సృష్టించింది ఎందుకు అంటే ఇవి ఎంత బాగున్నాయో తెలవటానికి కోసం కొన్ని అసహ్యమైన పదార్థాలను కూడా సృష్టించాను అని ఏదో సమాధానం చెప్తుంటాడు. ఇట్లా లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షానికి పాత్రమై ఆయన బాగున్నది అని అంటే తన యొక్క సృష్టి సఫలమైంది అని భావిస్తుంటాడట. అట్లా అమ్మవారి యొక్క దృష్టికి రావటానికి కోసమని ఈ లీలా బ్రహ్మాండాలన్నింటినీ సృష్టించాడు. ఆ బ్రహ్మాండం లాంటి బంతిని చేతిలో పట్టుకొని బ్రహ్మాండంలో ఉండేటువంటి జీవులందరినీ తన అధీనంలో ఉంచుకొని అమ్మవారు ఇదిగో వీరిని రక్షించండి అని ఆయనకి బోధిస్తోందన్నమాట. ఒక చేతిలో బ్రహ్మాండం, ఇంకో చేతిలో బ్రహ్మాండ నాయకుడు ఉన్నారు అని అర్థం. అంటే
ఇద్దరు కూడా ఆమె చెప్తే వినేవాళ్లే, ఆయన ఆమె చెప్తే వినేవాడే. వీళ్ళందరూ కూడా ఆమె దిద్దుబాటు చేసి భగవంతుని ఆశ్రయించండి, నేను పురస్కారం చేస్తాను అని చెప్పి వీళ్లకు బోధించి అనుగ్రహింపచేస్తుంది. కనుక ఇద్దరికి ఘటకరాలుగా ఉండేటటువంటిది అనేటువంటి సారాంశం ఇక్కడ దీన్ని బట్టి తెలుస్తోంది. పందారు విరలి ఉన్మైత్తునన్ పేర్పాడా, ఉన్మైత్తునన్ పేర్పాడా, మీకు ప్రియుడైనటువంటి కృష్ణుడి యొక్క నామ సంకీర్తనం చేస్తున్నాం. మీరిద్దరూ రాత్రి ఆడుకొని ఉంటారు, బంతి ఆట ఏదో ఆడుకొని ఉంటారు. ఆ ఆటలో ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో అనేటటువంటిది కాదు మాకు కావలసింది. మీరిద్దరూ కూడా మమ్మల్ని చూసి కటాక్షించి అనుగ్రహించాలి అనేటువంటిది మాకు ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఆ భావంతో ఒక్కొక్కప్పుడు ఇద్దరినీ కూడా మేము స్తోత్రం చేస్తుంటాం. స్వామిని స్తోత్రం చేస్తాం, ఆయన మాకు కావాల్సినటువంటి వాడే కనుక నిన్ను కూడా స్తోత్రం చేస్తాం. మీరిద్దరినీ గురించి స్తోత్రం చేస్తున్నప్పుడు ఒకప్పుడు ఒకళ్ళ కంటే ఒకళ్ళు మేము గొప్ప అని మీరిద్దరు అనుకునేటట్టయితే అప్పుడు నీ పక్షంలోనే ఉండి మేము ఆయనని కొంచెం పక్కనే ఉంచుతాం. పిల్లలు తల్లిదండ్రులకి ఇద్దరికి సమానమే. తల్లి పిల్లవాడు కోరిన ప్రతి కోరికను తీరుస్తుంటుంది. తండ్రి అట్లా కాకుండా పిల్లవాడికి కావలసిన హితాన్నే చెప్పేటటువంటి వాడు తండ్రి. హితము ప్రియము అని రెండు. ప్రియం అంటే ఇష్టమైనది. నాకు చాకులేట్లు అంటే ఏడుస్తుంటే ఇక వాడి ఏడుపును భరించలేక ఆ తల్లి పాపం ఏడవకుండా వాడి కన్నీరు కారకుండా ఉండాలని చెప్పి చాకులేట్లు తెచ్చిస్తుంటుంది. అది రోగానికి హేతు వద్దు కనుక అది వద్దు, ఇంకోటిగా పిప్పటి వంటి బిళ్ళలో ఏదో తెచ్చిద్దామని ఆ తండ్రి అంటుంటాడు. పుదీనా బిళ్ళలు తెచ్చిస్తే జీర్ణకోశానికి కూడా మంచి బాగా పనిచేస్తుంది కనుక అని హితాన్ని కోరేవాడు ఆయన. అటువంటిప్పుడు పిల్లలు ఏం చేస్తారు అంటే నాకు ఆ పిప్పటి వంటి బిళ్ళలు వద్దు, అవి ఘాటుగా ఉన్నాయి, నాకు ఇదే కావాలి అని మొరాయిస్తుంటే ఆ శిశువు పిల్లలు ఎట్లాగైతే తల్లి పక్షంలో చేరతారో మీ ఇద్దరిలో కూడా మేము అవసరమైనప్పుడు నీ పక్షమే చేరేటువంటి వాళ్ళం తల్లి అని చెప్పుకుంటున్నారన్నమాట. ఉన్మైత్తునన్ పేర్పాడా, వాళ్ళిద్దరూ పరస్పరంగా నేను గొప్ప అని చెప్పుకుంటుంటారు. సర్వసృష్టికర్త నేను అని ఆయన చెప్పుకుంటుంటాడు. నువ్వు సృష్టికర్తవి కావచ్చు, నువ్వు చాలా కఠినాత్ముడివి గనక ఒకప్పుడు తప్పుడడుగులు వేసి తప్పు చేసి మన వాళ్ళైనటువంటి జీవరాశి అంతా కూడా దూరం చేసుకుంటుంటావు. అందువల్ల వాళ్ళని రక్షించడం మన బాధ్యత. మనకు పేరు ప్రతిష్టలు రావాలంటే అటువంటి వాళ్ళని రక్షించినప్పుడే మనం గొప్పవాళ్ళం అని కాక భగవంతుడు చాలా గొప్ప దయగలవాడు అని పేరు ఎప్పుడు వచ్చింది? అన్నీ చేసినటువంటి మహర్షులు మొదలైనటువంటి వారికి ఫలితాన్ని ఇస్తే పేరు రాలేదు. కాకాసురుడు లాంటి వాడిని శిశుపాలుడు లాంటి వాడిని అనుగ్రహిస్తేనే భగవంతుడికి పేరు ప్రతిష్టలు వచ్చినాయి. కనుక తప్పులు ఎవరికి ఉండవు అని అనుకోవటానికి వీలేదు. తప్పులున్నా రక్షించడమే మన విధి అని ఈమె చెప్తుంటుంది. చెప్పేవి లేదు అని ఆయన తిరస్కరిస్తుంటాడు. ఆయన తన గొప్పతనాన్ని చెప్పుకోవడానికి కోసం పరస్పరంగా ఇక్కడ ఇద్దరిలోనూ ఒక చిన్న కలహం బయలుదేరుతుంటుంది అన్నమాట. మామూలుగా అత్యంత ప్రేమ కలిగినటువంటి దంపతులలో కూడా మా ఇల్లే గొప్ప, మా కుటుంబమే గొప్ప అంటే మా కుటుంబమే గొప్ప అని వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటారు కదా. అట్లాగా ఈ భగవంతుడు నేను లేకపోతే, నేను వచ్చి ఆ శివధనస్సుని కనుక భంగం విరకపోతే మీ జనకుడికి మీ నాయనకి కన్యాదానం చేసే అవకాశం వచ్చేదా అని ఈయనదో గొప్పతనం చెప్పుకుంటాడు, తన గొప్పతనాన్ని. వెంటనే ఆమె ప్రారంభిస్తుంది, నీ గొప్పతనం మాకు తెలుసులేండి. ఎట్లా తెలుసు? హనుమంతుడు చెప్పాడు. సీతామ్మ వారి విరహంలో ఆయన ఎట్లా ఉన్నాడో హనుమంతుడు చెప్పాడు. నమాంసన్ రాఘవో భుంకే నచాత్మనివర్తే, తిండి తినడు, ఆహారం తాగడు, నీళ్లు తాగడు, సీతా సీతా సీత అంటూ అట్లాగే ఏడుస్తుంటాడు ఎప్పుడు అని చెప్పాడు. ఇక మీ గొప్పతనం ఏదో అప్పుడే తెలిసిపోయింది అని ఈమంటుంటుంది. ఇట్లా పరస్పరంగా ఒకళ్ళ మీద కొంచెం కొండెములు చెప్పుకుంటున్నట్లుగా కాస్తసేపు వాద ప్రతివాదాలు జరుగుతుంటే వీళ్ళేం కావాలి? తండ్రి పక్షం చేరితే లాభం లేదు. ఒక్కొక్కప్పుడు కోపం వస్తే ముట్టికాయలు కొడతాడు కూడా. ఇవి అట్లా ముట్టేది కాదు, దగ్గరికి తీసి ప్రేమతో లాలించేది కనుక తల్లి పక్షంలోనే ఉంటారు కదా పిల్లలు. అదేవిధంగా
ఉన్నమయిత్తునని పేరు పాడా. నీకు ప్రియుడు కనుక ఆయన గురించి నేను గొప్పగా చెప్తున్నాం, కానీ నీవే మాకు ప్రధానంగా కావలసినవి కాదా నీకుటమ్మా తల్లి అని ఈమెను ప్రశంసిస్తున్నారన్నమాట. ఉన్నమయిత్తునని పేరు పాడా செந்தாமரை கையால் சீரார் వలై ఒలిప్ప. సీరారు వలై ఒలిప్ప అందమైనటువంటి చేతులలో ఉండేటువంటి గాజులు చప్పుడవుతుండగా ఆ విధంగా వచ్చి నీ ద్వారాన్ని గనక తెలిసినట్లయితే నీవు ఆ ద్వారాన్ని తెరుస్తున్నావు అని మాకు సూచనగా ఆ ధ్వనియే అది చేస్తోంది, మన కోరిక నెరవేరుతుంది, కృష్ణ పరమాత్మని కూడా దర్శించుకోవచ్చు అని మేము ఓదార్పును పొందే సదవకాశం ఉంది కనుక మహిళందు సంతోషపూర్వకంగా వచ్చి ద్వారం తెరవమ్మా అని ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు అని మనం సామాన్యంగా మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఒక విశేషం, ఉంది మదహళి తన్ అంటే మదించినటువంటి గజము వంటి వాడు, గజము వంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అనర్థం కదా. ఈ పాసురాన్ని రామానుజుల వారు అత్యంత ప్రియంగా భావించారు అని మనం ఇందాక చెప్పుకున్నాం. అది కాక మరొక విధంగా ఈ పాసురాన్ని రామానుజుల పరంగా అన్వయించి పెద్దలు అర్థం చెప్పేవారట. ఓ ఆచార్య, మీరు ఒక మాయావాది భుజంగ భంగ గరుడ మదగజం లాంటి వారు, ఇతరులైనటువంటి క్షుద్రమతములన్నింటినీ కూడా అణిచివేసేటటువంటి గజం లాంటి వారు అని వారిని గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ రామానుజుల వారు ఒకనాడు తిరుపతి కొండ మీదికి వచ్చి ఒక 10-15 రోజులు అక్కడ ఉండి ఉపన్యాసం చెప్పారట. ఆ సందర్భంలో ఒకరోజు రామానుజుల వారు ఆళ్వారుల యొక్క పాసురములలో ఉన్నటువంటి ఒక పాసురాన్ని పఠిస్తూ వ్యాఖ్యానిస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భక్తులు, ఆనందాళ్వాన్ అనేటువంటి ఆచార్యులు మొదలైనటువంటి వారందరూ కూడా ఆ మదగజం ఎవరో కాదు, ఇదిగో మన రామానుజులే ఆ మదగజం అని ఆ పాసురంలో ఉండేటువంటి అర్థాన్ని గ్రహించి ప్రశంసించారట రామానుజుల వారిని. దీని వెనకాల ఉన్నటువంటి అసలు కథ చరిత్ర ఏమిటి అనంటే, ఆళ్వారులలో మొదలై ఆళ్వారని మొట్టమొదటి వారు ముగ్గురు పోయి పూరతప్పే ఆళ్వారులను అద్భుతమైనటువంటి రచన వారిది. తిరుపతి కొండల గురించి వారు వర్ణిస్తున్నారు. భగవంతుడిని వెంకటేశ్వర స్వామిని గురించి వర్ణించడం కాక తిరుపతి కొండ మీద ఉండేటువంటి ప్రకృతి సౌందర్యాన్ని చూశారా, ఎంత అందంగా ఉంటుందో, సెలయేళ్ళు ఎట్లా ప్రవహిస్తున్నాయో. సెలయేళ్ళు ప్రవహించడమే కాదు, చెట్లు ఎంత బాగా పుష్పించి అందంగా కనపడుతున్నాయో. ఇప్పుడు తిరుపతి కొండ మీద కూడా జంతుశాలని పెట్టారు, నీళ్లు గిళ్ళు వాటిని పెంచుతున్నారు అన్నారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా తిరుపతి కూడా. అటువంటి జంతువులు కూడా పెంచనవసరం లేకుండా సహజంగా సంచరిస్తున్నటువంటి ఏనుగలు లాంటివి ఆ కొండ మీద వెళుతుండేవిట. ఆ అందం చూశారా అని తిరుపతి కొండ యొక్క అందాన్ని వర్ణిస్తున్నారు ఒక ఆళ్వారు. అది ఏ పాసురంలోనో ఆ పాసురాన్ని తీసుకొని రామానుజుల వారు వ్యాఖ్యానిస్తూ పెరుహు మదవేళం మాపిడిక్కు మున్నిండ్రు ఇరుహన్ ఇళముంగిల్ వాంగి. పెరుహు మదవేళం మాపిడిక్కు మున్నిండ్రు ఇరుహన్ அருகிருந்த தேநீர் கலந்து நீட்டும் திருவேங்கடம் கண்டீர் వాన్ కలంద వన్నన్ వరై. మీరు వెళ్ళారు, ఆ కొండ మీద చూస్తుండేప్పటికీ వారికి ఒక మధురమైనటువంటి దృశ్యం కనపడ్డది. ఒక ఆడయ్యేనుగా ఒక మదయ్యేనుగా, అవి రెండు పరస్పరంగా దంపతుల్లాగా జీవిస్తున్నాయి. ఆ ఆడయ్యేనుగకి ఈ మగ ఏనుగా ఆహారం అందిస్తుంది ప్రేమతో. అటువంటి దృశ్యం వీరికి కనపడ్డది. పెరుహు మదవేళం, మంచి బలిష్టమైన శరీరం కలిగినటువంటి మదగజం, మా పిడిక్కు మున్నిండ్రు
తన ప్రియురాలైనటువంటి ఆడగా ఏనుగుకి ముందు నిలబడి ఇరుహన్ ఇళమూంగిల్వాంగి దానికి ఆహారం అందిస్తోంది. ఏమి ఆహారం? ఆ కొండ మీద ప్రవాహాలకి వాటంతటవే చెరుకు తోటలు పెరిగిపోతున్నాయిట. ఆ చెరుకు గడను తీసుకొచ్చి తొండంతో విరిచి కడుపు దగ్గర విరిచి అందిస్తోందిట ఆడ ఏనుగుకి, ప్రేమతో మగ ఏనుగు. మామూలుగా మనం చూస్తుంటాం, ఒకే కచ్చంలో తింటుంటారు మొగుడు పిల్లలు. తాను తినేటువంటి సంవత్సరాన్ని వీడికి కూడా అందిస్తుంటుంది. అట్లాగే వాడు దానికి అందిస్తుంటాడు, ప్రియురాలికి అందిస్తుంటాడే. అదేవిధంగా మదగజం పక్కన ఉండేటటువంటి చెరుకు గడాలను విరిచి ఆ చెరుకు గడాలని తన ప్రియురాలికి అందిస్తోంది. అందించేటప్పుడు ఇంకో విశేషం, ఇరుహన్ ఇళమూంగిల్ వాంగి అరుహిరింద తేనిర్కలందు. ఆ చెరుకు గడాలను అట్లాగే అందించడం లేదుట, పక్కన చిన్న చిన్న మడుగులు లాంటివి ఉన్నాయి. అవి ఏం మడుగులు అనంటే ఆ పుష్పములు బాగా విరగబూసాయి. అంత బలం కలిగినటువంటి భూమి తిరుపతి కొండ భూమి. ఆ పుష్పములలో ఉండేటువంటి మకరందం కారుతూ ఆ మడుగులు తయారైనాయి. పూదేనలు మడుగులలో ఉన్నాయి అన్నమాట. ఈ చెరుకుగడల్ని ఆ పూదేనలలో ముంచి అందిస్తుంది మొగ ఏనుగా. మామూలుగా తినేటప్పుడు కూడా ఒక దొన్నెలోనో ఒక దీంట్లోనో ఒక ప్లేట్లోనో తేనె పోసుకొని తాను తినేటువంటి ఏవో చొక్కిలాలో అవేవో అందులో ఉంచుకొని తిన్నట్టుగా, ఆమెకి అందించినట్టుగా, ప్రియురాలికి అందించినట్టుగా మొగ ఏనుగా ప్రక్కన అటు ఇటు ఉన్నటువంటి చిన్న చిన్న పూదేన మడుగులలో దీనిని ముంచి చెరుగడను ముంచి నీట్టం దానికి అందిస్తుంది. చూశారా? తిరువేంగడం కండీర్ వాన్ కలంద వన్నన్ వరై. ఆకాశమంతా ఎత్తైనటువంటి శిఖరాలు కలిగినటువంటి తిరుపతి కొండ యొక్క సౌందర్యం ఇసుమా. అట్లా ఆ కొండ మీద ఉన్న జంతువులన్నీ పరస్పరంగా ప్రేమతో ఎంతో అనురాగంతో జీవిస్తుంటవి. కానీ జంతువులు కూడా ఆ కొండ మీద దుఃఖించటం లేదు అని ఆ పర్వత సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు ఈ ఆళ్వారు. ఆ కథనంతా వివరిస్తున్నారు రామానుజుల వారు. వివరిస్తూ ఇక్కడ ఏనుగు ఎవరో తెలుసా, ఆడ ఏనుగు ఎవరో తెలుసా? ఎవరు? ఆ వెంకటేశ్వరుడే, ఆ లక్ష్మీ అమ్మవారే. వారిద్దరూ ఏనుగుల రూపంలో వచ్చి ఈ పర్వత ప్రాంతంలో విహరిస్తున్నారు. అసలు రూపంలో వస్తే వాళ్ళు ప్రజలందరూ కూడా వెంటబడతారని చెప్పి మాయవేషంలో వచ్చి ఈ ఏనుగులుగా వచ్చి ఇగో ఇగో ఈ చెరుకుగడ చూడు ఎంత అందంగా ఉందో, ఇగో ఆ పూదేనులో అద్ది నీకు అందిస్తాం చూడు. మనం మామూలుగా అల్లపురసం వగైరాలు మనం తేనెలో వేసుకొని అద్దించి తింటుంటామే, రుచిగా ఉంటుందని చెప్పి అట్లాగా అందిస్తుంది అన్నమాట. ఆ అందిస్తున్నది ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఎవరికి అందిస్తున్నాడు? ఇగో లక్ష్మీ అమ్మవారికి అందిస్తున్నాడు అని ఆ పాశురాన్ని ఈ రూపంలో మదగజ స్త్రీ, ఈ గజ దంపతి రూపంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీ అమ్మవారు వచ్చి పర్వత ప్రాంతంలో విహరిస్తున్నారు అని వర్ణించారు అని రామానుజుల వారు వ్యాఖ్యానిస్తున్నారు. రామానుజుల వారు ఇట్లా వ్యాఖ్యానిస్తుంటే ఆనందాళ్వాన్ అనేటువంటి వారి యొక్క శిష్యులు ఆ గోష్ఠిలో నుండి అమాంతం లేచారట. అయ్యా అది ఆ సంగతి అట్లా ఉండనియండి, కనుక మేమేమో మా పీడి అని చెప్పదగినటువంటి ఆడ ఏనుగులు లాంటి వాళ్ళం, మమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి కోసం మీరు ఉపనిషత్తులలో ఉండేటువంటి అర్థాన్నంతా కూడా మాకు సాగిస్తున్నటువంటి ఆ మదగజం లాంటి వారు, గజానికి అందిస్తున్నటువంటి మదగజం లాంటి వారు. మదగజం ఆ చెరుగడని విరిచి రెండు ముక్కలు చేసి, ఎక్కడ ఇరుహన్ కన్నంటే గణుపులు, చెరుగడల కణుపులు ఉంటాయి, ఆ కణుపుల దగ్గరికి విరిచి ఇటు అటు ముంచి అందిస్తోంది మదగజం తన భార్యకి. మీరు మాకు అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తూ రెండు వాక్యములుగా, రెండు కణుపులుగా, రెండు వాక్యములుగా ఉన్నటువంటి ద్వయమంత్రంలో ఉండే పదాలతో కూడా దీనికి సమన్వయం చేస్తూ
మీరు మాకు ఉపదేశిస్తున్నారు. మీరు మాకు ఉపదేశిస్తున్నటువంటి అటువంటి పూదే నెలలో నానబెట్టబడినటువంటి చెరుకు రసం లాంటి దివ్యమైనటువంటి వేదాంతార్థాన్ని మాకు ఉపదేశించినటువంటి మీరే మాకు శ్రీమన్నారాయణ స్వరూపులు అని రామానుజుల వారిని మదగజంతో పోల్చి ఆ విధంగా వర్ణించారట ఒక ఆచార్యుల వారు, ఆనందాయుగాన్ అనేటువంటి ఆచార్యుల వారు. అట్లా ఈ పాసురం రామానుజుల వారిని మదగజంగా భావించి రామానుజుల వారు ఉపదేశించినటువంటి తిరుక్కోటియూరులో శిఖరం మీద ఎక్కి ఉపదేశించారే అందరికీ, చేతనులకు అందరికీ అష్టాక్షరి మహామంత్రాన్ని, ఆ మంత్రంలో ఉండేటువంటి అర్థాన్ని కూడా తెలుసుకునేటట్లుగా రెండు వాక్యాలుగా కలిగినటువంటి ద్వయమంత్రంలో ఉండే అర్థాన్ని కూడా కలిపి ఉపదేశించారే ఆ మహానుభావులు ఇదిగో రామానుజులే ఈ పాసురంలో మనకి బోధింపబడుతున్నారు అని ఈ పాసురానికి స్వాపదేశార్థమని చెప్పుకుంటారు మన పెద్దలు. స్వాపదేశార్థం అంటే మామూలుగా పై కనపడే అర్థం ఒకటి ఉంటుంది. ఆ శ్లోకాన్ని మనం మన పరంగా మనం భావించుకున్నప్పుడు మనకు ఈ పాసురంలో మనకు కావలసిన అర్థం ఏమిటి అని అంటే పోలికలను బట్టి మనకు ఆచార్యులే మదగజం లాంటి వారు ప్రసాదించేటువంటి మనకు వారు కలిగించేటువంటి రక్షణమే మనకు ప్రధానము. ఆ రక్షణ ఎట్లా కలిగిస్తున్నారు అని అంటే భగవంతుడును అమ్మవారిను మనల్ని అనుగ్రహించేటట్లుగా చేస్తున్నటువంటి వారు కనుక మనకేమీ భయం అవసరం లేదు. నందగోపుడి వలన రక్షింపబడుతుండేటువంటి కృష్ణుడికి ఎటువంటి భయం కూడా కలుగుతుంది అని, కంసాదుల వల్ల ఆపద కలుగుతుందని భయపడనవసరం లేదో. మాకు కూడా మదగజం వలె నందగోపుని వంటి అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యములు జ్ఞానానుష్ఠానములు కలిగినటువంటి మీరు మాకు దివ్యోపదేశాన్ని చేస్తుంటే మేము అభయమును పొంది తప్పకుండా ఉజ్జీవించగలము అని మేము భావిస్తున్నాము అని ఈ పాసురాన్ని ఆ విధంగా అర్థం చెప్పుకొని మీరు మాకు దివ్యోపదేశం చేయవలసింది అని కోరుతున్నారు ఆచార్యులు. ఆచార్యులు ఉపదేశం చేసేటప్పుడు ఎట్లా ఉపదేశం చేస్తారు? ఇట్లా ముడుచుకొని కూర్చొని ఉపదేశం చెయ్యరు. ఇట్లా చెయ్యని ఉపదేశ ముద్రను చూపిస్తూ ఉపదేశం చేస్తారు. శ్రీయారు వలయొలిప్ప వండు తిరవాయ్, అమ్మా నీ పద్మముల వంటి నీ శ్రీహస్తములను చూపిస్తూ మాకు ద్వారాన్ని తెరువు. ఆ శ్రీహస్తములు ధ్వనిస్తుంటే నీ శ్రీహస్తం ద్వారా వచ్చినటువంటి అర్థం మాకు అవగతమయ్యేటట్లుగా, ఆమె వస్తోంది అని మాకు అభయం కలిగేటట్లుగా. అట్లా ఆచార్యుల వారు తమ యొక్క అభయముద్రతో, ఇది అభయముద్ర కాదు ఉపదేశముద్ర అంటారు, ఉపదేశముద్రతో అష్టాక్షరిలో ద్వయమంతరంలో సర్వశ్లోకంలో ఉండేటువంటి రహస్యత్రయార్థాలను మనకి బోధిస్తుంటే మనం ఆ విధంగా ఆనందమును పొందుతాము అని దీన్ని బట్టి తాత్పర్యం తెలుస్తుందన్నమాట. క్షేపతికొండ మీద ఉన్నటువంటి రామానుజుల యొక్క మూర్తి ఒక విధంగాను, శ్రీరంగము, మేలుకోట, కాంచీపురం మొదలైన ఇతర దివ్య దేశాలలో ఉండేటువంటి రామానుజుల యొక్క మూర్తిని మరొక విధంగాను మనం చూస్తాం. ఆ సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. రామానుజుల వారి యొక్క చిత్రం ఎక్కడైనా ఎట్లా ఉంటుంది? అంజలి ముద్రతో ఉంటుంది. తిరుపతి కొండ మీద ఉండేటువంటి రామానుజుల యొక్క మూర్తి మాత్రం అంజలి ముద్రతో ఉండదు, ఉపదేశ ముద్రతో ఉంటుంది. అంటే శ్రీరారు వలయలిప్ప శంగామరై కయ్యాల్ ఎర్రని పద్మముల వంటి మీ శ్రీహస్తములతో మాకు మీరు ఉపదేశం చెయ్యాలి. వారి యొక్క రామానుజుల వారి యొక్క శ్రీహస్తం ఎట్లా ఉన్నది అంటే కొంచెం వికసించి కొంచెం వికసించకుండా ఉన్నటువంటి పద్మపు మొగ్గవలే ఉన్నది. ఈ 3 వేళ్ళు ఇట్లా ఉన్నవి, ఈ 2 వేళ్ళు మాత్రం ఇట్లా దగ్గరికి ఉన్నవి. ఇది ఉపదేశ ముద్ర అంటారు. ఆ ఉపదేశ ముద్రలో ఉన్నారు రామానుజులు ఆ క్షేత్రంలో. ఉద్గృహ్ణతీం ఉపనిషత్సు నిగూఢమర్థం, అట్లా ఉపదేశ ముద్రను ధరించడంలో తాత్పర్యం ఏమిటంటే ఈ ముద్ర ఉపనిషత్తులలో ఉండేటువంటి అర్థాన్నంతా తీసి పైకి తీసుకొస్తున్నారు అన్నమాట. ఇట్లా తీసుకొచ్చి దానిని ఆ ఉపనిషత్తులలో ఉండేటువంటి తత్వార్థాన్ని మన హృదయంలో ఉంచుతున్నారన్నమాట. ఒక దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని తీసుకొచ్చి ఇట్లా ఉంచినట్టుగా
ఉద్గృహ్ణతి ఉపనిషత్సు నిగూఢమర్థం చిత్తే నివేశయితుమల్పధియాం స్వయన్నః. మనం ఇట్లా ఈ ముద్ర లేకుండా వారు ఉపదేశిస్తుంటే ఏం చెప్తున్నారో ఏమిటో మనకేం అర్థం కాకుండా ఉంటుంది. ఇదిగో ఉపనిషత్తుల్లో ఉండే అర్థం చెప్తున్నావు వినండి అని అభయపూర్వకంగా వారు చెప్తుంటే, ఓహో ఉపనిషత్తులలో ఓంకారంలో నిగూఢంగా ఉన్న అర్థాన్నిదో వారు ఇట్లా ఈ ముద్రతో తీసుకువస్తున్నారు, తీసుకువచ్చి దానిని మన హృదయంలో ప్రవేశపెడుతున్నారు అన్నట్టుగా ఉంది వారి శ్రీహస్తంలో ఉండేటువంటి ఉపదేశముద్ర. అటువంటి రామానుజుల వారి యొక్క ఉపదేశముద్ర మనకు నీడాదేవి యొక్క ద్వారం తెరుస్తున్నప్పుడు, శ్రీహస్తములతో ద్వారం తెరుస్తున్నప్పుడు ఎటువంటి భావన కలుగుతుందో, రామానుజుల వారు ఉపదేశిస్తున్నప్పుడు కూడా మనకు ఆమె ద్వారాన్ని తెరిచి కృష్ణ పరమాత్మను దర్శింపచేసినట్లుగా ఆచార్యులైనటువంటి వారు భగవద్ రామానుజులు తమ యొక్క ఉపదేశముద్రతో మన హృదయంలో ఉండేటటువంటి అంధకారం అంతా తొలగిపోయేటట్లుగా ఉపనిషత్తులలో నిగూఢంగా ఉండేటువంటి అర్థాన్ని తెరిచి అకార ఉకార మకారాలు అని 3 అక్షరముల యొక్క సారాంశాన్ని మనకు తెలిసి బోధిస్తున్నారు కాబోలు అది వారి యొక్క ఉపదేశముద్రలో ఉండేటువంటి తాత్పర్యము అని పెద్దలు వ్యాఖ్యానిస్తారు. ఈ విధంగా సంపూర్ణమైనటువంటి ఉపదేశముద్రతో మనకు అభయాన్ని ప్రసాదించినటువంటి భగవద్ రామానుజుల తరువాత మనకు ద్వారమును తెరిచి అభయమును ఇచ్చినటువంటి గోపికలకందరికీ అభయమును ఇచ్చినటువంటి నీలామ్మ వారి యొక్క అనుగ్రహము, వారిద్దరి ద్వారా భగవంతుని యొక్క దర్శనమును మనం పొంది మన యొక్క వ్రతాన్ని సఫలం చేసుకుంటాము అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట. ఇట్లా అత్యుత్తమమై రామానుజుల వారికి అభిమతమైనటువంటిది అని మొదలు తెలుసుకున్నాం. వారి దర్శనం అటువంటి దర్శనం అయింది కనుక, అందులో ఉండే అర్థం వారికి సాక్షాత్కారం అయింది కనుక, రామానుజుల్నే మా నందగోపుడితో పోల్చి చెప్పినటువంటి వారి యొక్క అభయముద్రను తెలిపేటువంటిది కనుక ఈ విధంగా ఈ పాసురం రామానుజులకు అత్యంత అభిమతమైనటువంటి దానిని మనం ఇవాళ అనుసంధించుకున్నాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం.